వెల్కమ్ టు టుడే టీవీ. పీడీఎస్యు కార్యాలయంలో మీడియా సమావేశం. పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం అంకన్న మిగతా విద్యార్థి నాయకులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే తొలగించాలి. పీడీఎస్యు తిరుపతి జిల్లా కార్యదర్శి హెచ్ లోకేష్ డిమాండ్. పాఠశాల ఆర్జేడి శామ్యూల్ గారు వచ్చినప్పటి నుండి విద్యా వ్యవస్థ పూర్తిగా సర్వనాశనమైంది. ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలకు వత్తాసు పలుకుతూ విచ్చలవిడిగా అనుమతులు ఇవ్వడం, ప్రభుత్వ ఉపాధ్యాయులు బదిలీ విషయంలో లంచం లేనిదే మంచం దిగను అన్నట్లుగా వ్యవహరించడం సిగ్గుచేటు. వెంటనే ఈ విషయంపై ఉన్నత అధికారులు సమగ్ర విచారణ జరిపించి ఆయనపై చర్యలు తీసుకుని విద్యార్థి సంఘం నాయకులపై పెట్టినటువంటి అక్రమ కేసులను తొలగించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యు డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు ఎస్వి యూనివర్సిటీ నాయకులు ఇమ్రాన్, పునీత్, రామ్ నాయుడు, ఆదిత్య, అభిషేక్, అజయ్, సాయి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. నెలకొండ దగ్గర ఒక ఫోటో దిగు. అలాగే ఆయనతో పాటు మిగతా విద్యార్థి సంఘాల నాయకులు కడపలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక నివేదికంగా మాట్లాడితే వాళ్ళ తప్పుడు కేసులు బటాయించి వాళ్ళని హింసకు గురి చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము పీడీఎస్గా ఖండిస్తా ఉన్నాము. వాళ్ళపై వెంటనే కేసుల్ని తొలగించాలి. అలాగే ట్రాన్స్ఫర్ విషయంలో కావచ్చు, ఏదైనా ప్రైవేటు కార్పొరేట్ స్కూల్ పెట్టుకోవడం విషయంలో కావచ్చు, ఏవైతే విద్యకి సంబంధించిందో మొత్తం ఈరోజు ఆర్జేడీ గారు లంచం లేదే మంచం దిగం అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది పక్కా వాస్తవం. దీని మీద ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోవాలి. కావాలంటే మీరు ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసి వారి నుంచి ఒక నివేదికని స్వీకరించాలని చెప్పేసి కూడా మేము ఈరోజు పీడీఎస్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. దీనిలో భాగంగానే ఇవాళ తిరుపతిలో పీడీఎస్యు కార్యాలయంలో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వెంటనే పీడీఎస్యు నాయకులపైన అలాగే మిగతా విద్యార్థి సంఘాల నాయకులపైన పెట్టిన అక్రమ కేసులను వెంటనే తొలగించాలని చెప్పేసి కూడా మేము ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లోకేష్, పీడీఎస్యు తిరుపతి జిల్లా కార్యదర్శి.